గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. ఖమ్మం నుండి కళ్యాణి గారు రాస్తూ ఉన్నారు. శివుడి పంచముఖాల విశిష్టత ఏమిటి తెలియజేయగలరు? శివుడి యొక్క పంచముఖాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పంచముఖాలతోటి కూడుకున్నటువంటి శివుణ్ణి మనం ఎక్కడైనా చూడాలి అంటే అది పశుపతినాథ్ క్షేత్రం. ఎంత అందంగా ఉంటుంది అసలు ఆ పశుపతినాథ క్షేత్రం కానీ, ఆ పశుపతినాథుడి యొక్క రూపం కానీ. ఆయన ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత అని 5 ముఖాలు కలిగి ఉంటాడు. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము, ఊర్ధ్వముఖము, పైన వీటన్నిటినీ కూడా ఆ స్వామి మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు. మనకి ఖచ్చితంగా శివ కవచం కనుక చదివితే శివ కవచంలో ఏ దిక్కున ఉన్నటువంటి ముఖము మనల్ని ఏ విధాలుగా బ్రోస్తుంది, ఆ ముఖానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అని దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతే ఉంది. కాబట్టి ఈ పంచముఖాలతోటి కూడుకున్నటువంటి ఆ పశుపతినాథుడు మనల్ని సదా సర్వత్రా అనేక దిక్కులలో నువ్వు ఎటువైపైనా ఉండయ్యా, తూర్పున ఉండు, పశ్చిమాన ఉండు, దక్షిణాన ఉండు, ఉత్తరాన ఉండు, ఊర్ధ్వ దిశగా వెళ్ళు, ఎక్కడ ఉన్నా నా రక్షలో నువ్వు ఉంటావు, నా దృష్టిలో నువ్వు ఉంటావు అని చెప్పేటటువంటి ఆ అద్భుతమైనటువంటి రూపమే మనకి ఈ 5 ముఖాలతోటి కూడినటువంటి పరమేశ్వరుడు. ఈ 5 ముఖాలు దేన్ని చూపిస్తాయి అంటే పరమేశ్వరుడు చేసేటటువంటి 5 క్రియలకి మూలము. సృష్టి, స్థితి, లయ, సంహార, తిరోధానాదులు అని ఆ 5 రకాలైనటువంటి కార్యక్రమాలని పరమేశ్వరుడు చేస్తాడు. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క పనికి గుర్తు అన్నమాట. సృష్టికి గుర్తు ఒకటి, స్థితికి గుర్తు ఒకటి, లయానికి గుర్తు ఒకటి, అలాగే సంహారానికి గుర్తు ఒకటి, తిరోధానం ధాత యథాపూర్వమకల్పయన్ అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ఎలా అయితే సృష్టి చేయడానికి మనం ఉంచుకుంటున్నామో ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ఆ పంచముఖాలలోనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని వ్యాఖ్యానాల్లో దగ్గరికి వెళ్తే మనకి పంచభూత లింగాలు అని కనిపిస్తాయి. ఇందులో కూడా ఒక్కొక్క ముఖము ఒక్కొక్క భూతానికి గుర్తుగా చెప్పబడతారు. ఈశానము అనేటటువంటిది ఆకాశానికి గుర్తని, ఆ దానికి సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా ఆ ఈశాన ప్రార్థన వల్ల శరీరం లోపల చాలా బలంగా తయారవుతాయని, తర్వాత తత్పురుషము అనేటటువంటిది వాయువుకి గుర్తని, వాయువు యొక్క సమస్తమైనటువంటి శక్తులు మన లోపల పరిపూర్ణంగా బలంగా ఉండాలంటే తత్పురుషాన్ని మనం ఆరాధన చేయాలని, అఘోరము అగ్నికి గుర్తు, ఆ అఘోర స్వరూపము అగ్నుల్ని మనం ఆధీనం చేసుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి, మన లోపల అగ్నుల్ని కాపాడుకోవడానికి అది గుర్తుగా ప్రత్యేకంగా దాన్ని చెప్పడం జరుగుతుంది. అగ్నికి సంబంధించినటువంటి అంగాలు కళ్ళు కానీ మిగతావన్నీ కూడా ఈ అగ్ని ద్వారా కాపాడబడతాయి, అఘోరుడి ద్వారా. కాబట్టి అఘోరము అనేటటువంటిది చాలా ప్రధానము. ఆ తర్వాత తత్పురుషము జలాలకి గుర్తు. జలాలన్నిటికీ ఆయనే కదా అధిపతి. ఇవాళ మనం అక్కడ కుంభమేళాలు చేసుకుంటున్నామన్నా, పుష్కరాలు చేసుకుంటున్నామనుకుంటున్నా, ఎక్కడ నీళ్లు తాగుతున్నా వచ్చేటటువంటి నదులన్నీ ఈ భూమి మీద దాదాపు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే జలాలన్నీ సంచరిస్తూ ఉన్నాయి. ఈ జలాలన్నిటికీ అధిపతి ఆయన. మనమందరం జీవించి ఉన్నాము అంటే కారణం ఆయనే. కాబట్టి ఆ జలాలన్నిటికీ మూలమైనటువంటి వామదేవ అవతారంగా ఆయన్ని ప్రత్యేకంగా చూపిస్తారు. సద్యోజాతము భూమికి గుర్తు. కాబట్టి ఈ పంచ భూతాలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా సృష్టి లేదు, మనిషి లేడు, ఎవడు లేడు. మొత్తము ఈ పశువులన్నిటికీ పతి. ఎందుకయ్యా అంటే ఈ పంచభూతాలని ఆధీనంలో పెట్టుకొని వీటితో పాటు అష్టమూర్తి స్వరూపమైనటువంటి ఆయన ఇటు ఒక పక్క నుంచి మనకి ఈ పంచమూర్తులే కాకుండా జీవుణ్ణి తీసుకొని సూర్యచంద్రుల్ని పెట్టుకొని అష్టమూర్తి స్వరూపంగా అనుగ్రహించేటటువంటి దేవుడు. అందుకని ఈ పంచముఖాలలో ఒక్కొక్క ముఖానికి మహన్యాసం కనుక మనం తీసుకుంటే ఏ దిక్కేమిటి, ఎటుపక్కకి ఎటు పోవాలి, ఇవన్నీ కూడా మనకి శివకవచంలో మహన్యాసంలో ఎక్కడికి వెళ్ళినా పరమేశ్వరుడి యొక్క రక్ష మన మీద ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ 5 ముఖాలు సంకేతంగా గుర్తుగా మనకు అనేక విషయాల్ని తెలియపరుస్తాయి.